మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నాయకుడు, ఆ పార్టీ తరపున టికెట్ తీసుకుని గెలిచిన నాయకుడు, అప్పుడు మంచి వ్యక్తి, ఇప్పుడు చెడ్డ వ్యక్తి అయిపోయారా? భూమా నాగిరెడ్డిపై జగన్ చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే అప్పట్లో ఆయనకు టికెట్ ఎలా కేటాయించారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే, ఒక శాసనసభ్యుడు మరణించినప్పుడు ఆయనకు సంబంధించి సభలో జరిగే సంతాప సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. మరణించిన నాయకుడు చేసిన మంచి పనులను మాత్రమే ప్రస్తావించి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయాలి. ఇది మానవ ధర్మం, సభా సాంప్రదాయం, మన భారతీయ సంస్కృతి. ఇలాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టి మనిషి మరణం తర్వాత కూడా రాజకీయంగా ఆరోపణలు చేయడంతో పాటు సభకు రాకుండా ఉండి బయట నుంచి విమర్శలు చేయడంతో జగన్ యాటిట్యూడ్ ఏంటనేది మరోసారి బయటపడింది. వాస్తవానికి జగన్ అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది. మరణించిన వ్యక్తిపై ఆ తరహా ఆరోపణలు చేయకుండా సంతాపం వ్యక్తం చేసి ఉంటే భారతీయ సాంప్రదాయాలను గౌరవించినట్లుండేది. శోభా నాగిరెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ కుటుంబ సమేతంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానీ భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు మాత్రం ముఖం చాటేశారు. ఒక రాజకీయ నాయకుడిగా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది జగనే ఆలోచించుకోవాలి. మరణించిన వ్యక్తి శత్రువైనా మిత్రుడైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం సాంప్రదాయం, మనిషి నైతిక విలువలకు నిదర్శనం. అంతేగాని ఈ తరహా విమర్శలు, ఆరోపణలు చేస్తూ సభకు హాజరు కాకుండా కనీసం పరామర్శకు కూడా వెళ్లకుండా ఉండటం ఏ విధమైన సంస్కృతి అనేది జగనే ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమా అఖిలప్రియ తన తల్లిదండ్రులకు జగన్ ఇచ్చిన మర్యాద ఇదేనా అని ప్రశ్నించిన ప్రశ్నకు జగన్ ఏం సమాధానం చెప్తారో కూడా ఆసక్తికర అంశం. ఇదిలా ఉంటే టీడీపీ సభ్యులు కూడా జగన్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేసి ఉంటే తమ నైతిక విలువలను ఆయన చాటుకున్నట్లుండేది. కానీ అలా చేయకుండా మాటకు మాటలు సంధించడంతో ఆ పరిస్థితులు శవ రాజకీయాలుగా మారాయి. ఒక వ్యక్తి మరణంపై రెండు ప్రత్యర్థి పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కూడా ఎలాంటి సాంప్రదాయం అనేది వారే తేల్చుకోవాలి. ఏది ఏమైనా జగన్ మరోసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.